ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపించడం, కొద్దిగా పని చేసినా కూడా తొందరగా అలసిపోవడం, పనిని చూస్తేనే అమ్మో పని అని భయపడడం, ఇలా మీకు కూడా జరుగుతుందా? నాకు కూడా అలాగే జరుగుతూ ఉండేదనమాట. నేను ఈ టాపిక్ పైన కొన్ని వీడియోస్ చేశాను కదా, ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే తెలిసింది. ఇలా అనిపించడం నాకు ఒక్కదానికే కాదు, చాలామంది ఇలాగే ఫీల్ అవుతున్నారు అని నాకు ఆ కామెంట్స్ చూసే తెలిసిందనమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండండి అని చెప్పి ఇప్పటికీ కూడా పాత వీడియోస్ అయినా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు అయితే మనం ఇదే టాపిక్ పైన డిస్కస్ చేసుకుందాం. అసలు మనకి బద్ధకంగా అనిపించడానికి కారణం ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? మీతో ఇలా డైరెక్ట్గా ఫుల్ వీడియో చేసి 1.5 month పైనే అయిపోయింది. చాలా రోజులు ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది. మా ఊరు వెళ్ళాను, మీకు తెలుసు కదా. అక్కడ ఊరు వెళ్ళిన తర్వాత ఒక 10 daysలో వచ్చేద్దాం అనుకున్నాను. కాకపోతే అమ్మమ్మకి హెల్త్ బాగోపోవడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలా ఉంది, ఎందుకంటే మా హస్బెండ్ ఒకరే ఉంటారు. వాళ్ళు డ్యూటీ చేసుకొని చేయడం అంటే కొంతమంది నీట్గానే చేసుకుంటారు కానీ కొంతమంది అయితే చేసుకోలేరు కదా. అందులో సెకండ్ కేటగిరీ అనమాట మా వారు. అందుకని ఇంకా ఇల్లు అయితే అలా కొంచెం చిందరవందరగానే ఉంది. 1.5 month తర్వాత ఇంటికి వచ్చామంటే ఇల్లు ఏ పరిస్థితిలో ఉంటుందో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మనం ఒక్క 2 రోజులు ఉండకపోతేనే ఇల్లు అంతా కూడా చిందరవందర అయిపోతుంది. అలాంటిది ఇన్ని రోజులు అంటే ఇంక ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఇల్లు అంతా ఎలా క్లీన్ చేయాలి అనేసి ఒక టెన్షన్ అయితే వచ్చేసింది అనమాట. కానీ కొంచెం మోటివేషన్ తెచ్చుకొని ఒకేసారి కాకుండా కొద్దిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే పూజ గది శుభ్రం చేసుకున్నానండి. పూజ గది శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం మనసు అయితే ప్రశాంతంగా ఉంది. మనసనే కాదు, ఇల్లు కూడా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంట్లో దీపం ఉందనుకోండి, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. ఈ పాజిటివ్ ఎనర్జీతోనే నేనైతే ఇల్లంతా కూడా చకచకా సర్దేద్దామని ప్రిపేర్ అయిపోయాను. నేను ఇలా సర్దుతూ ఉంటాను. ఈలోగా మనం ఈ బద్ధకం గురించి, ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. నేను చేస్తున్న పని గురించి చెప్పను. జస్ట్ మనం అందరం కూడా ఇలా బద్ధకం పోవడానికి ఏం చేసుకోవాలి, నేను ఎలా ఫాలో అయ్యాను అని చెప్తాను. నేను కూడా ఒకప్పుడు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ని. ఒకసారి ఏదైనా చెయ్యాలి అంటే చాలా బద్ధకం వచ్చేసేది అనమాట. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, పోస్ట్ పోన్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. కొన్ని టిప్స్, కొంచెం మోటివేషన్ తెచ్చుకొని ఇప్పుడైతే పనులు అయితే వాయిదా వేయకుండా చేయగలుగుతున్నాను. ఇప్పుడైతే మనందరికీ కూడా ఫస్ట్ ఒక విషయం పైన క్లారిటీ అయితే ఉండాలి. మనం పని చేస్తున్నప్పుడు తొందరగా అలసిపోతున్నామా, అలసిపోవడం వల్ల పనిని వాయిదా వేస్తున్నామా, అదొక్కటి కన్ఫర్మ్ చేసుకుందాం. ఎందుకంటే మనం అలసట వల్ల మనకి బద్ధకంగా అనిపించింది అనుకోండి, మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ మన మిడిల్ క్లాస్ హౌసెస్ అందరికీ కూడా 90% అనుకోవచ్చు. అందరికీ కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, విటమిన్ B12 లోపం ఉంటుంది. ఇవన్నీ తప్పకుండా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏంటంటే మన పనుల్లో మనం పడిపోయి ఇంట్లో ఎవరికి ఏం కావాలని చూసుకుంటాం కానీ మన కోసం ప్రత్యేకంగా ఒక కేర్ అనేది తీసుకోము. ఇంట్లో అందరికీ వండి పెడతాం, వాళ్ళకి నచ్చినవన్నీ చేస్తాం. లాస్ట్లో మనకు వచ్చేసరికి మన కోసం మనం ప్రత్యేకంగా ఏం చేసుకోం. మనకి నచ్చినా నచ్చకపోయినా ఏముందిలే కొంచెం తినేద్దామని అడ్జస్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ అందరి మైండ్ సెట్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన దానికి అగ్రీ అవుతారా? నేనైతే మాత్రం ఇదే పెద్ద రీజన్ అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు 30 క్రాస్ అయినప్పటి నుంచి కూడా నాకు ఇలా అనిపిస్తుంది అనమాట. తొందరగా అలసిపోవడం, ఏ పని చేసినా కష్టంగా అనిపించడం స్టార్ట్ అయింది. నేను 35 వరకు కూడా నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేశాను. తర్వాత ఇంకా అలాగే అనిపిస్తుంటే డాక్టర్ని కలిసాను అనమాట. డాక్టర్ కొన్ని టెస్టులు రాశారు, నార్మల్ టెస్టులే. ఇంకా HB లెవెల్, ఇంకా విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి టెస్టులు చేశాను అనమాట. అందులో ఐరన్ డెఫిషియన్సీ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా తర్వాత వాటికి సంబంధించిన ఒక 3 months కోర్స్ అయితే వాడాను. నేనేంటంటే అప్పటి నుంచి కూడా నా హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశానమాట. ఓన్లీ మనం ట్యాబ్లెట్స్కి పరిమితం అయిపోకుండా కొంచెం ఫుడ్లో కొంచెం మార్చుకుందాం, హెల్తీగా తిందాం, హెల్తీ చేసుకుందాం అని చెప్పి అప్పటి నుంచి కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకొని కొంచెం అలా హెల్తీ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా మీరు నా ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు. అవన్నీ చేయడం, రెండు బ్యాలెన్సింగ్గా చూసుకోవడం వల్ల ఇప్పుడైతే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అయినా ఎందుకంటే నాకు తొందరగా నేను నీరసం అయిపోవడానికి కారణం ఏంటంటే నాకు ఆస్తమా ఉంది. HB లెవెల్స్ తక్కువగా ఉంటాయి. నాకు మొదటి నుంచి కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ అనమాట. తొందరగా ఏవైనా ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటాను. నాకు ఇలాగే ఉంటుంది, నేను ఇంతే ఎప్పుడు నీరసంగా ఉంటాను, మెడిసిన్ కంటిన్యూస్గా వాడాల్సిందే ఇంకంతే అని అనుకోకుండా నేనైతే నా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవో చేసుకోవాలో అన్నీ చేసుకుంటుంటాను అనమాట. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. మీకు కూడా ఇలాగా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుంటాయి. ఇప్పుడైతే మీకు ఫస్ట్ రీజన్ తెలిసిందే అనుకుంటున్నాను, మనం ఇలా లేజీగా ఉండడానికి ఎందుకు ఏంటి అనేసి.
మీరైతే తప్పకుండా మీకు కూడా అలా నీరసంగా ఏ పని చేసినా అలసటగా ఉంటే ఒక్కసారి డాక్టర్ని కలవండి. వాళ్ళు చెప్పిన టెస్టులు చేయించుకొని దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ అయితే వాడండి. తర్వాత ఓన్లీ ట్యాబ్లెట్స్ అనే కాకుండా మీ హెల్త్ కేర్ కూడా చూసుకోండి. హెల్తీగా తినడం, ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం ఎక్కువ వేల ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. హెల్తీ ఫుడ్ తినాలి అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం మంచిగా చక్కగా చేసుకొని ఆరోగ్యంగా తినొచ్చు అనమాట. బయట ఫుడ్ అవాయిడ్ చేసేస్తే ఇంట్లో చేసిన ప్రతిదీ హెల్తీయే. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మనకేంటంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇలా మనం ఎక్కువగా ఫీల్ అవ్వడం వల్ల ఆ స్ట్రెస్ ఎక్కువ అయ్యి మనకి కొన్నిసార్లు లేజీగా అనిపించవచ్చు. అలా ఫీల్ అయ్యేటప్పుడు మనం చాలా కష్టంగా కాకుండా అబ్బా ఇంకా పని ఉంది ఇలా అనుకున్నాం అనుకోండి, ఆ పని ప్రెజర్ అనేది మనకి ఎక్కువ అవుతుందన్నమాట. అలాంటి సమయంలో మనం ఏంటంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించి కొన్ని టిప్స్ ఫాలో అయ్యి పనిని ఈజీ చేసుకోవాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. నాకైతే ఈ టిప్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి అనమాట. అదేంటో ఇప్పుడు చెప్పేస్తాను. ఫస్ట్ మనం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా ముందు రోజు అనమాట. నెక్స్ట్ డే మనం ఏం చేసుకుంటాము, ఏమేం చెయ్యాలి, ఇంపార్టెంట్ పనులు ఏంటి అంటే మనకేంటంటే ఇంపార్టెంట్ అంటే రేపు ఏం వండాలి అనేసి కదా. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. వీక్లీ మీల్ ప్లాన్ అనేసి ఒకటి నోట్ చేసుకొని పెట్టుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే రేపు ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, నైట్కి ఏం చేయాలి అనే టెన్షన్లో మనకి ఉండదన్నమాట. ఇలా ఆలోచించే సగం టైం వేస్ట్ అయిపోతుంది, అలాగే మన ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. రేపు ఏం చేయాలి, దాంట్లో ఇంపార్టెంట్ పనులు ఏంటి, ముందుగా చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అన్నీ కూడా రాసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. సెకండ్ది ఏంటంటే 5 minutes రూల్ అనమాట. ఈ 5 minutes రూల్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. జనరల్గా మనం ఏం చేస్తాం, చిన్న పనులు కూడా వాయిదా వేస్తుంటాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బట్టల విషయమే చూసుకుందాం. బట్టలు ఉతుకుతాం, ఆరబెడతాం, అవి మళ్ళీ మడత పెట్టడానికి అయితే ఎంత టైం అవుతుందో తెలుసా. ఒక్కొక్కరి ఇంట్లో అయితే ఒక రోజు 2 రోజులు గడిచే రోజులు కూడా నేను చూస్తాను. మామూలుగా అవి మడత పెడితే కనీసం ఒక 5-10 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే డైలీ వేసుకునే బట్టలు ఏ రోజు ఆ రోజు మనం వాష్ చేసుకుంటాం కాబట్టి 5-10 నిమిషాల్లో అయిపోయిన పని కూడా మనం పోస్ట్పోన్ చేస్తుంటాం. అలా కాకుండా ఈసారి టైమర్ పెట్టుకోండి. మీరు 5 నిమిషాల కంటే నేను ఎక్కువ ఈ పని చేయను అని మొదలుపెట్టనుకోండి, 5 నిమిషాలు కాకపోతే 10 నిమిషాలు 15 నిమిషాలు అవ్వచ్చు. కాకపోతే స్టార్ట్ చేసాము అనుకోండి, ఆ పని కంప్లీట్ చేస్తాం. ఆ స్టార్టింగ్ మనకి ఆ మోటివేషన్ కావాలన్నమాట. ఆటో ఎలాగ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుందో మళ్ళాంటి వాళ్ళకి కూడా కొంచెం బూస్టప్ వచ్చి చిన్న మోటివేషన్ ఇచ్చిందనుకోండి, పని అంతా కంప్లీట్ చేసేస్తాం. మనం పనిని చూసి భయపడిపోవడం వల్ల ఆ పని మరీ మనకి పెద్దగా కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం సింప్లిఫైస్ చేసి ఇప్పుడు ఈ 10 నిమిషాలు ఈ పని చేస్తాను, మరో 10 నిమిషాలు ఆ పని చేస్తాం అనుకోండి, నేను చేసిన కేవలం 10 నిమిషాలే అని మన మైండ్ ప్రిపేర్ అవుతుందన్నమాట. కొంతమంది ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేసేస్తుంటారు అనమాట. ఆ పని ఈ పని రెండూ చేయగలరు. మళ్ళాంటి వాళ్ళు ఇలా అంటే బద్ధకంగా అనిపించిన వాళ్ళు కావచ్చు, అలసటగా ఉన్న వాళ్ళు కావచ్చు, మల్టీ టాస్కింగ్ అసలు చేయలేమండి. ఎందుకంటే అన్నీ మొదలు పెట్టేసి సగంలోనే ఆపేస్తాం అనమాట. ఏది కంప్లీట్ చేయలేము, ఎందుకంటే తొందరగా అలసట వచ్చేస్తుంది. అందుకని కొద్దిగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైం కేటాయించి అది పూర్తి చేసుకోవడం అనుకోండి, అంత నీట్గా ఉంటుంది. మనం కూడా ఎక్కడ ఎనర్జీ లాస్ అవ్వకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం అనమాట. మనం ముందు రోజే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పాను కదా. అలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఏదైనా పెద్ద పని కానీ లేదా ఇంపార్టెంట్ పని కానీ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఆ రోజు పొద్దున్నే స్టార్ట్ చేయాలన్నమాట. మార్నింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఉదయమే స్టార్ట్ చేయడం వల్ల ఆ పని కంప్లీట్ చేసేస్తాము. ఆ పని కంప్లీట్ అయిపోవడం వల్ల ఫుల్ ఎనర్జీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక మంచి సాటిస్ఫాక్షన్, పెద్ద పని అయిపోయిందనేసి ఆ ఎనర్జీతోనే ఇంకా రోజంతా కూడా పనులన్నీ కూడా యాక్టివ్గా కంప్లీట్ చేస్తాం అనమాట. ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. పర్ఫెక్ట్గా ఉండడం అందరికీ ఇష్టమే, కానీ అది చేయాలనుకుంటే మనం అది పని ఎక్కువ సమయం పట్టడం వల్ల మనకి కొంచెం ఎనర్జీ అనేది లో అయిపోయి బద్ధకం వస్తుంది అనమాట. అందుకని నేనేం చేస్తాను అంటే పనంతా కూడా ఒకసారి చేయనని కాదు, చేయలేను కూడా, తొందరగా అలసిపోయి ఇంకా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం సెపరేట్ చేసుకుంటాను. ఈరోజు ఈ రూమ్ చేస్తాను, రూమ్ అంటే రూమ్ అంతా కూడా చేయను, ఈరోజు ఈ ర్యాక్ మాత్రమే చేస్తాను, ఈ 10 నిమిషాలు దీనికి కేటాయిస్తానని పెట్టుకున్నాను అనుకోండి. స్టార్ట్ చేసామంటే 10 నిమిషాలు కాస్తే ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మనం తక్కువ టైమే చేస్తామని మన మైండ్కి సిగ్నల్ ఇచ్చాం కనుక మనం ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ పని అయితే కంప్లీట్ చేసేస్తాం. నేనైతే అలాగే కొద్దిగా చేసుకుంటాను. మళ్ళీ చాలామంది ఏంటంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు, మధ్యలో కొంత టైం అయినా రెస్ట్ తీసుకోరనమాట. దానికి రీజన్ ఏంటంటే అందరికీ పనులు ఉంటాయి, కానీ మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి అంటే మనం టైం బ్లాకింగ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ టైంలో మాత్రమే నేను ఈ పని చేస్తాను,
ఉదయం 7 నుంచి 9 లోపు నేను నా కిచెన్ పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఏదైనా పని మీరు ఏ పని చేస్తే ఆ పని, లేదు అంటే నేననుకోండి యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం ఒక టైం కేటాయించుకుంటాను అనమాట. మిగతా టైం అనేది నాకు టైం ఉంటుంది. మనం ఎప్పుడైనా ఈ టైంలో ఈ గంటలో నేను ఇది పూజ చేసుకోవాలి, లేదంటే ఈ పావు గంటలు ఇది చేయాలి, ఈ అరగంటలు ఇది చేయాలి, ఒక టైం బ్లాకింగ్ పెట్టుకోండి. తప్పకుండా మీకు రోజు ఉండే టైం కంటే ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంతే టైం ఉంది అని మనం హడావిడిగా ఆ రోజంతా చేసిన పనిని ఆ కొద్ది టైంలోనే మనం ఎంతైతే టైం లిమిట్ పెట్టుకుంటున్నామో ఆ టైంలో కంప్లీట్ చేసేస్తాం. కావాలంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి. మీరు ఈ టైం బ్లాకింగ్ రూల్ పెట్టుకున్న తర్వాత మీకే తెలుస్తుంది మీకు ఎంత టైం అనేది ఉందనేసి. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఇది వర్కౌట్ అయిందా లేదా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, మనం పనిని ఎక్కువసేపు చేయడం రీజన్ ఏంటంటే మొబైల్ డిస్ట్రాక్షన్ ఎక్కువైపోతుంది మనకి. ఏదో ఒక పని చేసుకుందామని స్టార్ట్ చేస్తాం, ఈలోగా మొబైల్లో నోటిఫికేషన్ రావడమో, ఫోన్ రావడమో ఏదో ఒకటి వస్తుంది అనమాట. సరే నోటిఫికేషన్ వచ్చింది కదా అని చూసి వదిలేకుండా ఇంకొకటి ఓపెన్ చేస్తాం అనమాట, ఇంకో యాప్ ఓపెన్ చేస్తాం, లేదంటే ఇంకేదో చేస్తాం. అందువల్ల ఏంటంటే మనకి ఒక 10 నిమిషాల్లో అవ్వాల్సిన పని అరగంట, గంట కూడా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం చేసిన పని తక్కువ, మొబైల్ చూసింది ఎక్కువైపోతుంది. ఏదైనా ఇంపార్టెంట్ పని మీరు చేయాలి అనుకుంటే ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు, నోటిఫికేషన్ కూడా ఆఫ్ చేసేయండి. పని పూర్తయ్యేంత వరకు కూడా నేను మొబైల్ ముట్టుకోను అని మనమే ఒక ఛాలెంజ్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ పని కంప్లీట్ అయినంత వరకు నేను మొబైల్ జోలికి వెళ్ళను అని పెట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా ఆ పని ఇన్ టైంలో కంప్లీట్ చేసేస్తాము. హ్యాపీగా ఆ పని అయిపోయిన తర్వాత రిలాక్సింగ్గా మనం కూర్చొని మీకు నచ్చినంతసేపు, అంటే మరీ ఎక్కువసేపు అని కాదు, కొంత టైం మీరు మొబైల్ కేటాయించుకొని, మనకి కొంచెం రెస్ట్ కూడా అవసరం కదా, ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం. రోజంతా పని చేసుకుంటూ ఉండలేం కదా, కాస్త మనకు నచ్చినవి ఏవో చూసుకోవడమో నేర్చుకోవడం చేసుకుంటూ ఉంటాము. అలా మీరు ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదే ఫోకస్ పెట్టనుకోండి, మనకి టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అలాగే మన ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పొడి అయితే చేశాను కదా, ఇదేంటి అనుకుంటున్నారా, ఇది నేనైతే అన్ని రకాలుగా వాడతానండి. ఎప్పుడైనా చట్నీ లేనప్పుడు, టిఫిన్లో చట్నీ లేదనుకోండి, ఇడ్లీ దోశలకు చట్నీ లేనప్పుడు ఇది చట్నీలాగా వాడతాను. అన్నంలో ఒక్క ముద్ద మనం కందిపొడి, ఈ పొడిలు వేసుకుంటాం కదా, నువ్వుల పొడి, కందిపొడి ఎలా వేసుకుంటామో అలా అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా కూరల్లో కూడా చాలా బాగా మనకి రుచి వస్తాయండి. నేనైతే ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కూర చేశాను కదా, దీంట్లో అసలు నేను ఎలాంటి ఆనియన్స్ కానీ వెల్లుల్లి, అల్లం ఏమీ వేయలేదు. జస్ట్ వంకాయలని గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని, ఏదైతే నేను పొడి చేసుకున్నానో ఆ పొడిని ఇలా స్టఫ్లా పెట్టుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడం అనమాట. డ్రై గుత్తి వంకాయ అంటారు కదా, చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ ఫ్రై కూడా అనొచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలా మనం చాలా కర్రీస్ కూడా చేయొచ్చు. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, ఏదో ఒక వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. పని చేసేటప్పుడు మొబైల్ దూరంగా ఉంచండి అని చెప్పాను కదా, అదేంటంటే స్క్రోలింగ్ విషయంలో మాత్రమే. నేనేంటంటే మొబైల్ని ఇంకో రకంగా కూడా వాడుతూ ఉంటాను. మొబైల్ని స్క్రోల్ చేయను, జస్ట్ అందులో ఏదైనా మంచి పాటలు పెట్టుకొని వింటుంటాను అనమాట. వంట చేసేటప్పుడు కానీ, డస్టింగ్ చేసేటప్పుడు, కబోర్డ్ సర్దేటప్పుడు ఎప్పుడైనా కూడా మంచి పాటలు పెట్టుకొని పని తొందరగా చేసేస్తుంటాను అనమాట. పాటలే కాదు, పోడ్కాస్ట్ కూడా వింటుంటాను. నేనైతే ఒక ఛానల్ ఫాలో అవుతుంటానండి, తెలుగు గీక్స్ ఛానల్ అని. అదైతే చాలా నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఎప్పుడైనా మోటివేషన్ తక్కువగా ఉన్నప్పుడు అలా నేను పెట్టుకొని పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తాను అవి వింటూ ఉంటే. ఇంకా ఎప్పుడైనా మా అమ్మ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్ చేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. మీకు కూడా ఏ పనైనా చేయాలనిపించకపోయినా, బద్ధకంగా అనిపించినా, ఇంట్రెస్ట్ లేకపోయినా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ పని అనేది ఈజీ అయిపోతుంది. ఇంకా వీడియో అయితే చివరికి వచ్చేసామండి. వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ యూజ్ అయ్యింది అనిపించినా తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్, కామెంటే నాకు చాలా మోటివేషన్ అండి. తప్పకుండా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.